వెల్కమ్ బ్యాక్ టు నరేష్ సార్ తెలుగు క్లాసెస్. ఈరోజు మనం అక్షర విభాగం కోసం మనం తెలుసుకుందాం. మొదటగా మనకు అక్షరాలు ఎన్ని తెలుసుకోవాలి. అక్షరాలు మన టోటల్ వచ్చి 56. అందులో అచ్చులు వచ్చి 16, హల్లులు వచ్చి 37, అలాగే ఉభయాక్షరాలు వచ్చి 3. అచ్చులు 16, హల్లులు 37, అలాగే ఉభయాక్షరాలు 3. టోటల్ 56. ఇందులో అక్షర విభాగం, అచ్చుల విభాగం. అక్షర విభాగంలో మనకి తెలుసుకోవాల్సింది అచ్చుల విభాగం. అచ్చుల విభాగంలో ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి కూడా ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి అంటే ఒక మాత్ర కాలం, ఒక నిమిష కాలం, ఒక సెకండ్ కాలంలో మాట్లాడేవి పలికేవి హ్రస్వాలు అంటాం. అందులో అ, ఇ, ఉ, అరు, అలు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అని అంటాం. రెండవదిగా దీర్ఘాలు అంటే ద్విమాత్ర కాలంలో 2 సెకండ్ల కాలంలో, 1 సెకండ్ లేదా 2 సెకండ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలంలో మాట్లాడితే దాన్ని దీర్ఘాలు అంటాం. ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఐ, ఓ, ఔ వీటిని దీర్ఘాలు అంటాం. అంటే 1 సెకండ్ కాలంలో మాట్లాడేవన్నీ కూడా హ్రస్వాలు, 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం తీసుకుంటే కనుక వాటిని ఏమంటాం మనం దీర్ఘాలు అని అంటాం. ఇందులో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది వర్గాలలో అంటే వర్గాలు ఏంటంటే పరుషాలు. వీటిని కఠినంగా పలికేటువంటి కూడా ఏంటమ్మా పరుషాలు అంటాం. అందులో కచట తపల్ని మనం పరుషాలు అంటాం. మనం పరుషాలను అంటాం. అలాగే తేలికగా పలికేటువంటి కూడా సరళాలు. గజడ దబలు తేలికగా పలికేటువంటి కూడా సరళాలను అంటాం. అలాగే నొక్కి పలికేటువంటి అంటే అక్షరానికి ఒత్తు ఉంటే అంటే మనం నొక్కి పలుకుతాం. ఖ, గ, చ, జ వీటిని నొక్కి పలుకుతున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే వర్గయుక్కులు అంటాం. అలాగే ముక్కు సహాయంతో ముక్కు మోస్తే మనం పలకలేం. వాటిని ముక్కు మోస్తే మనం పలకలేం. ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వాటిని ఏమంటే అనునాసికలు అంటాం. అందులో న్యా, న్యా, యనా, నా, మా ముక్కు మోస్తే ముక్కు సహాయంతో మాట్లాడగలం. ఇవి న్యా, న్యా, అనా వీటన్నిటిని కూడా ముక్కు సహాయంతోనే మనం మాట్లాడగలం. నెక్స్ట్ అంతస్తాలు అంకెల సహాయంతో మనం మాట్లాడతాం కాబట్టి వీటిని ఏమంటామంటే మనం అంతస్తాలు అంటాం. అందులో యా, రా, అర, లా, లా, అల, వా వీటిని ఏమంటాం అంతస్తాలు అంటాం. నెక్స్ట్ షే, షా, స అంటే గాలి ఊది పలుకుతున్నాం కాబట్టి వాటిని ఏమంటామంటే మనం ఓష్మాల అంటాం. ఊది పలుకుతున్నాం కాబట్టి ఓష్మాల అంటాం. నెక్స్ట్ పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవన్నీ కూడా స్థిరాలు. అంటే ఏంటి పరుషాలు అంటే ఇవి. పరుషాలు అంటే కాచాట తప, సరళాలంటే గాజాట దప అంటే కఠినంగా పలికే అక్షరాలు, తేలికగా పలికే అక్షరాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నింటినీ కూడా స్థిరాలను అంటాం. స్థిరాలను అంటాం. అలాగే కాటు మా వరకు ఉన్న కూడా స్పర్శాలు. కాటు మా వరకు ఉన్న అన్ని అక్షరాలు కూడా స్పర్శాలు అంటాం. అచ్చులు 16, హల్లులు 37. వాటిని ఒక మాత్ర కాలంలో, 1 సెకండ్ కాలంలో పలికేటువంటి కూడా హ్రస్వాలు, 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం పలికేటువంటి కూడా దీర్ఘాలు. అందులో కఠినంగా పలికేటివి అంటే క, చ, ట, తప అంటే కఠినంగా పలుకుతున్నాం కాబట్టి వాటిని పరుషాలు అంటాం. గజడ దబ అంటే తేలికగా పలుకుతున్నాం కాబట్టి వాటిని సరళాలు అంటాం. నొక్కి పలుకుతున్నాం క, చ, ట, తప వీటిని నొక్కి పలుకుతున్నాం కాబట్టి వర్గయుక్కులను అంటాం. అలాగే ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వాటిని అనునాసికలను అంటాం. అంకెల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వాటిని అంతస్తాలు అంటాం. అంటే అంకెల సహాయంతో పలుకు యా, రా, అర, లా, అల, వా వీటిని అంతస్తాలు అంటాం. షే, షా, స అంటే ఊది పలుకుతున్నాం కాబట్టి వాటిని ఓష్మాలు అంటాం. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నింటినీ కూడా స్థిరాలను అంటాం. కాటు మా వరకు ఉన్న అక్షరాలన్నింటినీ కూడా స్పర్శాలను అంటాం. ఇది మనకి అక్షర విభాగం. అక్షర విభాగం. వర్ణోత్పత్తి విభాగం తర్వాత వచ్చే క్లాస్ మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.